వృద్ధులు, బీపీ, షుగర్ వంటి సమస్యలతో వచ్చిన పేషెంట్లు ఎక్స్రే టోకెన్ తీసుకోవడానికి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుంది. కూర్చునేందుకు స్థలం లేక రోగులు నేలపై కూర్చుని ఎదురుచూస్తున్నారు. ఎక్స్రే టోకెన్ నంబర్లు రాసే పనిని ఒకే వ్యక్తి నిర్వహించడం వల్ల వందల సంఖ్యలో ప్రజలు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. యాజమాన్యానికి ఈ సమస్యలు తెలిసినా పట్టించుకోకపోవడం పేషెంట్లలో ఆగ్రహం రేపుతోంది. ఎక్స్రే రూమ్ వద్ద ఖాళీగా ఉన్న సిబ్బందిని సాయం చేయమని అడిగితే ఇది నా పని కాదు అనే సమాధానం వస్తోందని పేషెంట్లు చెబుతున్నారు. డాక్టర్లు సూచించిన ఎక్స్రేలు తీయించుకోవడానికి వచ్చిన వృద్ధులు, బలహీనులు, అనారోగ్యవంతులు కూర్చునే చోటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీవీ ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ ద్వారా విమ్స్ యాజమాన్యానికి విజ్ఞప్తి. వెంటనే అదనపు సిబ్బందిని నియమించి వృద్ధులు, షుగర్, బీపీ పేషెంట్లకు కూర్చునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించాలని కోరుతున్నాము. హుషేన్ ఏం లేదు, వార్త ఇస్తున్నానండి. న్యూస్తో ఆడుకుంటున్నారు. ఉన్నాడు మరి ఒక ఆయన అంతమందికి ఏం పని చేస్తాడు మేడం? తప్పదా? మీరు ఇంకొకరు ఎవరిని పెట్టరు అక్కడ? ఒక్కరే చేయాలనా? మరి ఇక్కడ వందల మంది ఉన్నారు సంఖ్య, మరి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, ముసలిళ్ళకి అందుకు కూర్చోవాలనే చైర్లు లేవు. ఇప్పుడు అదే పెద్ద వయసు ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది కదా. మరి దీనికి ఏమైనా మీరు రిపోర్ట్ చేశారా? ఇంతమంది జనం వస్తున్నారు, చైర్లు లేవు, ప్లస్ వచ్చేసి టోకన్ దగ్గర ఒక్క నెంబరే ఉన్నాడు. ఓ మేడం, లాస్ట్లో ఉన్నాడా? ఓకే మేడం, ఓకే మేడం. ఓకే ఓకే మేడం.